ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అతడు కొంచెం లెవెల్ గా ఉండాలి కదా. మా తమ్ముడన్నయ్యకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నత్తిపిత్తోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి. 105 రూపాయల కాడకు వడ్డీ. వడ్డీ ముందు కట్టసేసుకునే ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాతో మాత్రం ఏం తెలుసు? మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికే ఉంది, నేను ఉన్నాను కదా. ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోచ్చేస్తాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 3 నెలలు వడ్డీ కట్టసేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంటే మేము అంటే. సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాబుదులు వచ్చేసింది. బాబు, ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టారు. మా తమ్ముడికి మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది, తాకబోతులు కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. పెళ్లి పనితో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. 4 పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నయ్య చూసి అందరూ టంగ్ పట్టించేస్తారేమో. చూసుకుని అడవాల్సింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు.